కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల విషయంలో అన్యాయం జరిగింది అని ఓ వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ముందు ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పూర్తి వివరాలు మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. చంద్రిక కరీంనగర్ సంబంధించి కార్పొరేషన్ సంబంధించిన నాయకుల మధ్య వర్గ పోరు మరోసారి బయటపడింది. ఏదైతే ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వలేదు, కేవలం నాయకులు తమ నచ్చిన వారికి మాత్రం టికెట్లు ఇచ్చారు, టికెట్లు అమ్ముకోవాలని చెప్పి కూడా కొంతమంది నాయకులు ఈ రోజు సమావేశంలో గొడవ దిగారు. పరస్పరం కూడా ఆరోపణలు చేసుకుంటూ బాహాబాగి దిగిన ఘటన జరిగింది. అంతా కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో జరిగింది. కాసేపు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నాయకులందరూ కూడా పరస్పరం అరుపులు పేర్లతో ఆ సమావేశంలో మొత్తం గందరగోళం క్రియేట్ చేశారు. ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా సీనియర్లకు అన్యాయం జరిగింది, పథకం ప్రకారం సీనియర్లను పక్కకు పెట్టారని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి, కొంతమంది ఈ టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పి కూడా వారు ఆరోపించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి కూడా కార్పొరేషన్ సంబంధించి కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా మొదటి నుంచి కూడా వర్గపోరు కొనసాగుతుంది. ఆ వర్గపోరు పరాకాష్ఠకు చేరుకుందని చెప్పవచ్చు. ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి మేడిపల్లి సత్యం ఈ రెండు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ ఎవరికి అన్యాయం చేయదు అని చెప్పి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా సీనియర్లు కొందరు మేడిపల్లి సత్యం ముందు తమ ఆవేదనలు వెళ్ళగట్టారు. తమ ఏళ్ల తరబడి దశాబ్దాలు కూడా పార్టీ కోసం పనిచేశాం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అన్యాయం చేశారని వాపోయారు. అందరికీ న్యాయం చేస్తాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి డీసీసీ అధ్యక్షుడు హామీ ఇవ్వడంతో నాయకులు శాంతించారు. చంద్రిక. ఓకే మాంతయ్య, థ్యాంక్ యూ.